బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హాయ్ డార్లింగ్స్, నేను మీ మాస్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒక సబ్జెక్ట్ మీద బ్యాన్ చేసేంత కోపం ఉంటుంది. అది ఏ సబ్జెక్ట్ ఈరోజు తెలుసుకుందామా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీకు ఏదైనా సబ్జెక్ట్ బ్యాన్ చేయాలని ఉందా? మ్యాథ్స్ బ్రో. ఎందుకంటే ఆ ఫార్ములాస్ అని ఆ థియరమ్స్ అని అవన్నీ మనకి ఎక్కువ బ్రో, అందుకే బ్యాన్ చేస్తే బాగుంటుంది. మాకు సియో అనే సబ్జెక్ట్ ఉంది, అది బ్యాన్ చేయాలనిపిస్తుంది. అందులో గేట్స్ అనేవి ఉంటాయి, అటు నుంచి ఇటు ఏ గేట్ రాస్తామో కూడా మాకే తెలియదు. సి లాంగ్వేజ్ అని, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ చేస్తాం, అది 10 లైన్స్ ఉంటుంది, కానీ అవుట్పుట్ చూసేసరికి మనకి 20 ఎర్రర్స్ 30 ఎర్రర్స్ వస్తుంది అని చిరా దిగుతుంది అప్పుడు మాత్రం. నేను అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బ్యాన్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా అవి ఎక్కట్లేదు. కోడింగ్ అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. MFCS అదే బ్రో, MFCS ఆడు క్వశ్చన్ పేపర్ ఎలాగ ఇస్తారో తెలియదు, ఏ ట్రయల్ కూడా తెలియదు బ్రో. ఆడికి ఇచ్చిన బుర్ర తిరిగిపోతే రాసిన బుర్ర తిరిగిపోతారు. ఎందుకు ఇస్తారో తెలియదు MFCS క్వశ్చన్ పేపర్. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. నెట్వర్క్ అనాలిసిస్ దానమ్మ రాడ్ సబ్జెక్ట్ ఏది ఉండదు. ఎన్నిసార్లు రాస్తే ఫెయిల్, లాస్ట్ దేవుడి దైవాళ్ళు అయిపోయింది అంతే. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? నాకైతే అన్ని సబ్జెక్టులు బ్యాన్ చేయాలని ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేనైతే కెమిస్ట్రీ బ్యాన్ చేసేస్తాను. అది అసలు బీటెక్ మా సబ్జెక్టులు ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు అసలు. నాకైతే EDC బ్యాన్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది నా జీవితంలో ఫస్ట్ సప్లై నేను రాసిన, అది కూడా ఒకసారి కాదు 2 సార్లు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. MPMC సబ్జెక్ట్ బ్యాన్ చేయాలనిపిస్తుంది. అసలు ఎలక్ట్రికల్ ఉండాల్సిన సబ్జెక్ట్ మాకుంది, బుర్ర పాడ అసలు తలకాయలు మొత్తం ఎగిరిపోతున్నాయి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. డ్రాయింగ్ బ్యాన్ చేయాలనిపిస్తుంది బ్రో. ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అయిపోతున్నాం. ఎంత గేస్తాం బ్రో బొమ్మలైనా.